చరిత్రలో ఇప్పటి వరకు కని విని ఎరిగినటువంటి వండర్ఫుల్ ఆఫర్ గోల్డ్ పై విఏ చార్జెస్ కేవలం 1% నుంచి 11% వరకు మాత్రమే అందిస్తుంది మన చెన్నై షాపింగ్ మాల్. ఈ ఆఫర్లో ఉన్నటువంటి వండర్ఫుల్ కలెక్షన్ అంతా ఈ రోజు ఎపిసోడ్లో చూసేద్దాం. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో మనం చూడబోయేటువంటి కలెక్షన్ బ్లాక్ బిట్స్ ఫిట్ పెండెంట్తో ఉన్నటువంటి వండర్ఫుల్ అండ్ లో వెయిట్లో ఉన్నటువంటి కలెక్షన్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ అంతా చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ట్రిపుల్ లేయర్ బ్లాక్ బిట్స్ చైన్స్తో ఉన్నటువంటి బ్యూటిఫుల్ పెండెంట్ని కలిగి ఉన్న బ్లాక్ బిట్స్ని చూస్తున్నాం. ఈ బ్లాక్ బిట్స్ యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. 3 లేయర్స్గా ఉన్నటువంటి బ్లాక్ బిట్స్ని చూస్తున్నాం. విత్ స్మాల్ సైజ్లో ఉన్నటువంటి బ్లాక్ బిట్స్ని యూస్ చేశారు. అండ్ సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ నుంచి మనకు గ్లాస్ కటింగ్తో ఉన్నటువంటి గోల్డ్ బాల్స్ని ఇండివిజువల్గా మనకి ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది. అండ్ విత్ బ్యూటిఫుల్ డిస్టెన్స్ వరకు కూడా మనకు కంటిన్యూస్గా బ్లాక్ బిట్స్ని యూస్ చేసి అగైన్ మళ్ళీ మనకు గ్లాస్ కటింగ్తో ఉన్నటువంటి గోల్డ్ బాల్స్ ఆల్ ఓవర్ ది నెక్ లైన్ అంతా కూడా ఇదే రకమైన ప్యాటర్న్ని తీసుకొని బోత్ సైడ్ ఆఫ్ ద చైన్ కూడా ఇదే రకమైన బ్లాక్ బిట్స్ అండ్ గోల్డ్ బాల్స్ని తీసుకున్నారు. అండ్ మెయిన్ పెండెంట్ వైపుకి వచ్చేటప్పటికి మనకి బోత్ సైడ్ కూడా గ్లాస్ కటింగ్తో ఉన్నటువంటి గోల్డ్ క్యాప్ ఎడ్జెస్ట్లో తీసుకొని అండ్ విత్ డైమండ్ షేప్లో కనిపిస్తున్నటువంటి ఇంకొక గోల్డ్ బాల్ని అండ్ బ్లాక్ ఎనామిల్తో ఉన్నటువంటి ప్యాటర్న్లో తీసుకోవడం జరిగింది. అండ్ బోత్ సైడ్ కూడా మనకు డైమండ్ కటింగ్ అండ్ గోల్డ్ బబుల్స్తో కనిపిస్తున్నటువంటి ఒక గోల్డ్ బాల్స్ని కూడా బోత్ సైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్ పెండెంట్ విషయానికి వచ్చేటప్పటికి డబుల్ లేయర్ ఫినిషింగ్లో కనిపిస్తున్నటువంటి జర్కన్స్ని మనకి బోత్ సైడ్స్ కూడా తీసుకోవడం జరిగింది విత్ లీవ్ షేప్ డిజైన్లో. సెంటర్లో మాత్రం ఒక డబుల్ సర్కిల్ డిజైన్ ఇచ్చారు. సెంటర్లో ఒక బ్యూటిఫుల్గా కనిపిస్తున్నటువంటి ఫ్లవర్ ప్యాటర్న్ని క్రియేట్ చేశారు. షార్ట్ అండ్ స్వీట్ బ్యూటిఫుల్ డిజైన్ని కలిగి ఉన్నటువంటి ట్రిపుల్ లేయర్ చైన్ని కలిగి ఉండే బ్లాక్ బిట్స్ ఒక గ్రాస్ వెయిట్ 16.2 grams, నెట్ వెయిట్ 12.9 grams. డిఫరెంట్ డిజైన్ అండ్ డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నటువంటి బ్లాక్ బిట్స్ని చూస్తున్నాం. విత్ ప్రెట్టియస్ డిజైన్ చైన్లో ఈ బ్లాక్ బిట్స్ యొక్క డీటెయిల్లోకి వెళ్తాం. బ్లాక్ బిట్స్ చైన్ అంతా కూడా మనకి చాలా ప్రెట్టిగా కనిపిస్తుంది. 3 లేయర్ ఫినిషింగ్లో ఇవ్వడం జరిగింది చైన్ అంతా కూడా విత్ గ్లాస్ కటింగ్లో. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మనకి 4 బ్లాక్ బిట్స్ని తీసుకున్నారు 3 లైన్స్లో కూడా. అండ్ 4 బ్లాక్ బిట్స్కి కూడా బోత్ సైడ్స్ అంటే టాప్ అండ్ బాటంలో కూడా మనకు గోల్డ్ క్యాప్స్ని ఇన్సర్ట్ చేయడం వల్ల చాలా యూనిక్గా కనిపిస్తుంది. అండ్ ఆల్టర్నేటివ్లీ ప్లెయిన్ గోల్డ్ చైన్ తీసుకొని అగైన్ మళ్ళీ మనకు 3 బ్లాక్ బిట్స్ని ఇవ్వడం జరిగింది ప్రతి చైన్లో కూడా. అండ్ సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్లో మ్యాటీ అండ్ గ్లాసీ కటింగ్తో ఉన్నటువంటి ఒక బిగ్ సైజ్లో ఉండేటువంటి గోల్డ్ బాల్ని తీసుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటున్నట్టయితే మ్యాటీ అండ్ గ్లాసీ ఫినిషింగ్లో కనిపిస్తున్నటువంటి బిగ్ సైజ్లో ఉన్నటువంటి గోల్డ్ బాల్ని సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్లో తీసుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ మనకు 3 లేయర్గా కనిపిస్తున్నటువంటి ప్లెయిన్ చైన్ అండ్ బ్లాక్ బిట్స్ని తీసుకొని అగైన్ మళ్ళీ మనకు బాటమ్ అండ్ టాప్లో గోల్డ్ క్యాప్తో వచ్చినటువంటి డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ కింద ఒక ట్యూబ్ షేప్లో కనిపిస్తున్నటువంటి ప్యాటర్న్ డిజైన్ని తీసుకున్నారు. కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ స్టైల్లో కనిపిస్తుంది ఇదంతా. బోత్ సైడ్స్ కూడా మనకి ఇదే రకమైన ప్యాటర్న్లో ఉన్నటువంటి డిజైన్ని ఫాలో అవ్వడం జరిగింది. బ్లాక్ బిట్స్కి ఇలాంటి క్యాప్స్ ఇవ్వడం వల్ల చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ ప్లెయిన్గా ఉన్నవి కూడా యూజ్ చేశారు మధ్యలో. చాలా యూనిక్ ప్యాటర్న్లో కనిపిస్తుంది. అండ్ మెయిన్ పెండెంట్కి వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ వైట్ జర్కన్స్తో ఉన్నటువంటి ఎంబోస్డ్ ప్యాటర్న్ ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకొని మధ్యలో థ్రెడ్ టైప్లో ఉండేటువంటి ప్లెయిన్ ప్యాటర్న్ని తీసుకోవడం జరిగింది. యూనిక్ డిజైన్లో కనిపిస్తున్నటువంటి ప్యాటర్న్లో కనిపించే బ్లాక్ బిట్స్ చైన్ ఒక గ్రాస్ weight 17.5 grams, net weight 16.5 grams. డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నటువంటి బ్లాక్ బీడ్స్ విత్ గోల్డ్ బాల్స్ అండ్ రోడియం బాల్స్ కాంబినేషన్లో అండ్ విత్ పెండెంట్తో ఉన్నటువంటి బ్లాక్ బీడ్స్ చైన్ని చూస్తున్నాం. వీటి యొక్క డీటెయిల్లోకి వెళ్తాం. 2 లేయర్ ఇండివిజువల్ చైన్స్తో ఉన్నటువంటి బ్లాక్ బీడ్స్ని చూస్తున్నాం. ఇనిషియల్గా వచ్చేసి 2 బ్లాక్ బీడ్స్ని ప్లెయిన్గా యూస్ చేసి ఆల్టర్నేటివ్లీ మనకి గ్లాస్ కటింగ్తో ఉన్నటువంటి గోల్డ్ బాల్ని తీసుకున్నారు. అండ్ అగైన్ మళ్ళీ ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ని తీసుకొని రోడియం పాలిష్ అండ్ గ్లాస్ కటింగ్తో ఉన్నటువంటి బాల్స్ని ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ది చైన్ అంతా కూడా ఇదే రకమైన గోల్డ్ అండ్ రోడియం పాలిష్ చైన్స్ని యూస్ చేయడం జరిగింది. బోత్ సైడ్ కూడా ఇదే రకమైన ఇండివిజువల్ చైన్స్ అండ్ గోల్డ్ అండ్ రోడియం పాలిష్ చైన్ని తీసుకున్నారు. చాలా ఎలిగెంట్ అండ్ షైనింగ్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇన్ బిట్వీన్ లో వచ్చినటువంటి ఈ రోడియం పాలిష్ బాల్స్ వల్ల స్టోన్ టైప్ ఆఫ్ లుక్ అయితే రావడం జరిగింది. అండ్ పెండెంట్ వచ్చేసి అవుటర్ లైన్ అంతా కూడా మనకి సర్క్యులర్ డిజైన్ జర్కన్స్ని తీసుకున్నారు. కింద చాంద్బాలి టైప్ ఆఫ్ ప్యాటర్న్ని తీసుకొని ఇందులో కూడా మనకు స్ట్రైట్ లైన్స్గా వచ్చినటువంటి జర్కన్స్ డిజైన్ ఇవ్వడం జరిగింది. సెంటర్లో వచ్చేసి మనకు ఒక రుబిని తీసుకున్నారు. కింద కూడా మనకి జర్కన్స్తో ఫిల్ అయినటువంటి చిన్న హ్యాంగింగ్ని చూడొచ్చు. దీని ఒక గ్రాస్ వెయిట్ 13 grams, నెట్ వెయిట్ 11.7 grams. డిఫరెంట్ షేప్ని కలిగి ఉన్నటువంటి బ్లాక్ బిట్స్ని చూస్తున్నాం. విత్ బ్యూటిఫుల్ పెండెంట్తో యాంటీకోట్లో ఉన్నటువంటి పెండెంట్ని కలిగి ఉన్న ఈ బ్లాక్ బిట్స్ వీటి యొక్క డీటెయిల్లోకి వెళ్తాం. బ్లాక్ బిట్స్ యొక్క షేప్ అంతా కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ప్రతి బ్లాక్ బీట్ కూడా చాలా ప్రెట్టిగా షైన్ అవుతూ వస్తుంది. మనం రౌండ్గా ఉన్నటువంటి బ్లాక్ బీట్స్ని చూస్తుంటాం. బట్ ఇది మాత్రం మనకు కొంచెం క్యూబ్ టైప్లో ఉండేటువంటి బ్లాక్ బీట్స్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ప్రతి బ్లాక్ బీట్కి కూడా టాప్ అండ్ బాటంలో ఒక చిన్న ప్లేటెడ్ టైప్ ఆఫ్ బేస్ డిజైన్ తీసుకోవడం వల్ల చాలా యూనిక్గా అండ్ గోల్డ్ కూడా ఎక్కువ ఎలివేట్ అవుతూ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. బోత్ సైడ్ కూడా ఈ బ్లాక్ బీట్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. అండ్ పెండెంట్ విషయానికి వచ్చేటప్పటికి సెంటర్లో లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ చాలా ఫేస్ అండ్ బాడీ అండ్ డీటెయిల్స్తో పాటు నీట్గా కనిపిస్తుంది మనకి. అండ్ పచ్చి వర్క్లో బోత్ సైడ్ కూడా 2 పికాక్ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది విత్ యాంటీ కోట్లో. అండ్ టైల్లో వచ్చేసి మనకి ఎమరాల్డ్ అండ్ ఐలో రూబీని యూజ్ చేయడం జరిగింది యాంటీ కోటెడ్లో. అండ్ లోటస్ కింద చూసుకుంటున్నట్టు ఒక ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ కూడా తీసుకున్నారు క్రీపర్ డిజైన్తో పాటు. పైన కూడా ఒక ఫ్లవర్ డిజైన్ కంప్లీట్లీ మనకి సీజర్స్తో కవర్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ పర్ల్స్ని కూడా మనకి డ్రాప్స్గా ఇవ్వడం జరిగింది. బోత్ సైడ్ కూడా కొంచెం చిన్న సైజులో ఉన్నటువంటి గోల్డ్ క్యాప్తో ఉండేటువంటి పర్ల్స్ని తీసుకొని సెంటర్లో మాత్రం బిగ్ సైజ్లో ఫ్లవర్ డిజైన్లో ఉండేటువంటి గోల్డ్ క్యాప్ ఇవ్వడం జరిగింది. యాంటిక్ పెండెంట్ని కలిగి ఉన్నటువంటి బ్లాక్ బిట్స్ ఒక గ్రాస్ వెయిట్ 13.7 grams, నెట్ వెయిట్ 11.6 grams.
యూనిక్ డిజైన్లో కనిపిస్తున్నటువంటి షార్ట్ బ్లాక్ బీడ్స్ విత్ పెండెంట్తో చూస్తున్నాము. ఈ బ్లాక్ బీడ్స్ యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. బ్లాక్ బీడ్స్ యొక్క చైన్ అంతా కూడా మనకు ప్లెయిన్ అండ్ సింగిల్ లైన్లో తీసుకున్నారు సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ వరకు. అండ్ విత్ బ్యూటిఫుల్ గోల్డ్ బాల్ నుంచి చూసుకుంటున్నట్టయితే మనకు ఒక డిఫరెంట్ షేప్లో కనిపిస్తున్నటువంటి ఒక యూనిక్ డిజైనర్ గోల్డ్ని కూడా మనకి ఇక్కడ చూడొచ్చు విత్ గ్రిపరీ డిజైన్లో. అండ్ ఆల్టర్నేటివ్గా చూసుకుంటున్నట్టయితే రోడియం పాలిష్ విత్ గ్లాస్ కటింగ్తో ఉన్నటువంటి గోల్డ్ క్యాప్ని కలిగి ఉన్న ఒక గోల్డ్ బాల్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాయి. ఇక్కడ నుంచి 2 లేయర్గా చైన్ని డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లేయర్ అంతా కూడా మనకి గోల్డ్ బాల్ ఇచ్చేసి అండ్ సెకండ్ లేయర్ అంతా కూడా గోల్డ్ బాల్తో పాటు బ్లాక్ బీడ్స్ అండ్ బోత్ సైడ్ కూడా గోల్డ్ క్యాప్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్జ్లో కూడా మనకు ఒక స్ట్రైప్ లైన్స్తో వచ్చినటువంటి గోల్డ్ బాల్ అండ్ రోడియం పాలిష్తో ఉన్నటువంటి గోల్డ్ బాల్ని ఇచ్చేసి ఇక్కడ చైన్ కంప్లీట్లీ గోల్డ్ చైన్ని 2 లేయర్గా తీసుకున్నారు. అండ్ హాలోగా కనిపిస్తూ సర్కిల్ డిజైన్ కలిగి ఉన్నటువంటి గోల్డ్ బాల్ని కూడా మనకు పెండెంట్ దగ్గరలో ఇవ్వడం జరిగింది. బోత్ సైడ్ చైన్కి కూడా ఇదే రకమైన ప్యాటర్న్ ఫాలో అయ్యారు. అండ్ మెయిన్ పెండెంట్ విషయానికి వచ్చేటప్పటికి మనకి సెంటర్లో ఒక మ్యాటీ ఫినిషింగ్లో కనిపిస్తూ గ్రిల్ ప్యాటర్న్ కలిగి ఉన్నటువంటి 3 పెటల్స్ అండ్ ప్లెయిన్ హాలో ప్యాటర్న్ కలిగి ఉన్నటువంటి డిజైన్ని తీసుకొని అవుటర్ లైన్ గ్లాస్ కటింగ్తో తీసుకోవడం జరిగింది. అండ్ కింద డ్రాప్స్గా మనకి బ్లాక్ బీడ్స్ విత్ గోల్డ్ క్యాప్తో పాటు ప్రెట్టిగా షైన్ అవుతూ చాలా యూనిక్గా కనిపిస్తున్నాయి. డిఫరెంట్ ప్యాటర్న్లో కనిపిస్తున్నటువంటి షార్ట్ బ్లాక్ బీడ్స్ ఒక గ్రాస్ వెయిట్ 10.3 grams, నెట్ వెయిట్ 9.4 grams. సో అదే చూసేసారు కదా, మోస్ట్ ఎలిగెంట్ అండ్ ప్రెట్టియెస్ట్ కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్లో ఉన్నటువంటి బ్లాక్ బీడ్స్ కలెక్షన్, అది కూడా లో వెయిట్లో ఉన్నటువంటి కలెక్షన్ నేను చూపించేశాను. ఇప్పుడు ఎపిసోడ్లో మనం చూసిన కలెక్షనే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ని మన చెల్లి షాపింగ్ మాల్ మెయింటైన్ చేస్తుంది. ఆ కలెక్షన్ కనుక మీరు చూడాలనుకుంటున్నట్టయితే 900999 నెంబర్కి డయల్ చేయండి. వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా షాపింగ్ చేసేయండి. చెన్నై షాపింగ్ మాల్ మెయింటైన్ చేసినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ని మీరు ఫాలో అయినట్టయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి అప్లోడ్ చేస్తున్న అన్ని కలెక్షన్ అండ్ డిజైన్స్ని మీరు ఆ పేజెస్లో చూడొచ్చు. మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఒక కొత్త కలెక్షన్, న్యూ డిజైన్ని చూడడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది చెన్నై జ్యువెలర్స్. విల్ సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.